హలో గైస్ ఈ వీడియోలో మనం ప్రెజెంట్ అయితే కనుక మార్కెట్స్ కొంత ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. చైనాలో కొత్త వైరస్ అంటున్నారు. వీటి వల్ల కొంత మార్కెట్స్లో మళ్ళీ కూడా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ ఫాల్లో మనం యాడ్ చేసుకోదగ్గ 10 వెరీ స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. అంతేకాకుండా ఈ స్టాక్స్ కొన్ని స్టాక్స్ 15-20% కరెక్ట్ అయ్యాయి, కొన్ని స్టాక్స్ ఆల్మోస్ట్ 30-50% కరెక్ట్ అయ్యాయి అనమాట. ఆ 10 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఎప్పుడు కూడా మార్కెట్స్ పడుతున్నప్పుడు భయపడకుండా స్లోగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి డాబర్ ఇండియా అనమాట. ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 670 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ అయిందనమాట. ఫాల్ అయ్యి ప్రెజెంట్ అయితే కనుక 500 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా ఈ పర్టికులర్ రీజన్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. మంచి రివర్సల్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో వచ్చిందనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఫ్యూ డేస్ బట్టి స్ట్రాంగ్ రివర్సల్ కూడా వచ్చింది. మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్స్ హెవీగా క్రాష్ అవుతుంటే కనుక ఖచ్చితంగా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోని ఇంకా హెవీ బ్లడ్ బాత్ కాకుండా కాపాడతాయి అనమాట. హెవీగా నెగిటివ్కి వెళ్ళకుండా కాపాడతాయి. అంతేకాకుండా డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా డాబర్ ఇండియా మనం డైలీ యూజ్ చేసే ప్రొడక్ట్స్ మనకి డాబర్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా లాంగ్ రన్లో డీసెంట్ కంపెనీ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అలాగే డీసెంట్గా మనకు రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 500 రీజన్, అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 435 నుంచి 450 రీజన్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. మీరు ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 2 రీజన్స్లో అక్యూములేట్ అనేది చేసుకుని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. ఇది మన ఫస్ట్ స్టాక్ డాబర్ ఇండియా. ఫండమెంటల్స్ చాలా బాగున్న స్టాక్స్ కై. ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి పిడిలైట్ ఇండస్ట్రీస్ అనమాట. దీంట్లో హెవీ కరెక్షన్ రాలేదు, బట్ రీసెంట్ టైమ్స్లో 3400 రూపీస్ స్టాక్ కాస్త ప్రెజెంట్ 2900కి అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 500 పాయింట్స్ డౌన్లో మనకి స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్న కంపెనీ. వీటి ప్రొడక్ట్స్ కూడా మనం డైలీ యూజ్ చేస్తాం. కన్స్ట్రక్షన్ ట్రైడ్ కానీ ఏదైనా సరే యూజ్ చేస్తాం. మీరు అబ్జర్వ్ చేయండి, కన్సిస్టెంట్గా గ్రో అవుతున్న స్టాక్స్ ఎప్పుడు కూడా ఇటువంటి స్టాక్స్ని ఫండమెంటల్స్ బాగుండి కన్సిస్టెంట్గా గ్రో అయ్యే స్టాక్స్ని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా ఇటువంటి స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉంటే కనుక మార్కెట్ క్రాష్లో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వన్స్ మార్కెట్ రివర్స్ అయితే కనుక స్ట్రాంగ్ అప్సైడ్ మొమెంటమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా బయట కంపెనీ బాగా గ్రో అవుతుంది, ఆటోమేటిక్గా మీకు స్టాక్లో గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇది మనకి కన్సిస్టెంట్గా అప్సైడ్కి వెళ్ళే స్టాక్ అనమాట. ఎప్పుడు కూడా ఒక రీజన్లో ట్రేడ్ అవుతుంది. రీజన్ బ్రేక్ అయిన తర్వాత న్యూ హై లెవెల్స్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ అయితే కనుక హెవీ కరెక్షన్ అవ్వలేదు, బట్ డీసెంట్ ఒక 500 పాయింట్స్ కరెక్షన్ అనేది కనిపిస్తుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2900 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2900 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2500, 2250 ఇలా డిప్స్లో అక్యూములేట్ చేసుకొని ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయదగ్గ స్టాక్ అనమాట పిడిలైట్ ఇండస్ట్రీస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మెజ్డాక్. ఇది కూడా మనకి హెవీ కరెక్షన్ రాలేదు. రీసెంట్ టైమ్స్ స్టాక్ స్ప్లిట్స్ కానీ ఇవన్నీ జరిగాయి. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ ఆల్మోస్ట్ 3000 రూపీస్ అరౌండ్ స్టాక్ కాస్త ప్రజెంట్ 2200 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా వెయిట్ చేయండి, ఫర్దర్గా ఫాల్ ఉండొచ్చు. మార్కెట్ ఫాల్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. 2000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఇక్కడ నుంచి మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 2000 అలాగే 1500 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయండి. ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో చాలా మంచి గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి హీరో మోటోకార్ప్ గైస్. ఇది కూడా మనకి రీసెంట్ టైమ్స్ లాస్ట్ మీరు 2023 మిడిల్ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 2500 రూపీస్ స్టాక్ కాస్త 6300 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. 4000 నుంచి 4200 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ప్రీవియస్గా ఆ రీజన్ నుంచే రివర్సల్ కూడా వచ్చిందనమాట. ఈ రీజన్లో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు. అప్ టు 3000 లెవెల్స్ దాకా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ రన్లో మంచిగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట అప్సైడ్ మొమెంటం. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కోల్గేట్ గైస్. కోల్పాల్ అంటాం. ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా గ్రో అయింది. ఆల్మోస్ట్ 1500 రూపీస్ స్టాక్ వస్తా 3750కి అయింది. ప్రెజెంట్ మంచి కరెక్షన్లో దొరుకుతుంది గైస్. డైలీ మనం యూజ్ చేసే ప్రోడక్ట్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 3900 ఆ రీజన్ నుంచి కూడా కంటిన్యూస్గా పడింది. ఆల్మోస్ట్ మనకి 1100 పాయింట్స్ ఫాల్లో మనకి కనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2700 నుంచి 2750 రీజన్ కొంత సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. అలాగే 2000 నుంచి 2200 ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే
అలాగే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఖచ్చితంగా లాంగ్ రన్లో మనం మంచిగా అప్సైడ్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్స్ ఏవైతే మంచి కరెక్షన్ దొరుకుతున్నాయి వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా మోటార్స్ గైస్. సో టాటా మోటార్స్ కూడా ఆల్మోస్ట్ 1200 రూపీస్కి అరౌండ్గా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మంచి రివర్సల్ కూడా వచ్చింది. మనం చెప్పుకున్నాం 7,700 నుంచి 720 ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోమని కూడా మల్టిపుల్ వీడియోస్లో చెప్పుకున్నాం. అక్కడి నుంచి లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మార్కెట్లో మంచి మూమెంటం కనిపించడంతో స్టాక్లో కూడా మంచి మూమెంటం అనేది కనిపించింది. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు. స్టిల్ మీరు ఇప్పుడు దాకా ఇన్వెస్ట్మెంట్ చేయకపోయి ఉంటే కనుక సో 700 నుంచి 750 రీజన్స్ అక్యూములేట్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ ఏమైనా కరెక్ట్ అయితే కొంత ఫాల్ అయితే కనుక ఈ రీజన్లో అక్యూములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి టాటా మోటార్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎల్ఐసి గైస్. సో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ పర్టికులర్ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఐపీఓ లిస్ట్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఫాలో అవుతుంటే కంపెనీ చాలా మంచిది. సో చాలా మంది ట్రేస్ట్ చేస్తున్న సో కంపెనీ సో లైఫ్ ఇన్సూరెన్స్. అంతేకాకుండా వీళ్ళు డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు. ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి మంచి రిటర్న్స్ వస్తుంది. ఆల్మోస్ట్ 600 లెవెల్స్ దగ్గర మనం మల్టిపుల్ వీడియోస్లో చెప్పుకున్నాం. అక్కడి నుంచి స్టాక్ ఆల్మోస్ట్ సో 1200 లెవెల్స్ దాకా వెళ్ళింది. ప్రజెంట్ మళ్ళీ కూడా కరెక్షన్లో కనిపిస్తుంది. అంతేకాకుండా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గర కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ దాకా కరెక్ట్ అయింది. అంతేకాకుండా ఐపీఓ లిస్టింగ్ ప్రైస్ దగ్గర మనకి దొరుకుతుంది అనమాట. సో 850 నుంచి 900 స్ట్రాంగ్ రీజన్. సో అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 650 నుంచి 700 రీజన్లో కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని ఇప్పుడు కూడా మార్కెట్స్ స్లైడ్గా కరెక్ట్ అవుతున్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఫాల్ లేదు. ఖచ్చితంగా మార్కెట్స్ ఫాల్ అవుతాయి. ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఖచ్చితంగా మనకి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. హెవీ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 5 ఇయర్స్ కన్సిస్టెంట్గా మార్కెట్ పెరిగింది. ఖచ్చితంగా ఫాల్ ఉంటుంది. ఆ ఫాల్లో మనం అక్యూములేట్ చేసుకోదగ్గ స్టాక్స్ని స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఎల్ఐసి గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ ఏషియన్ పెయింట్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో కూడా. ఇది కూడా మనకి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ పెయింట్ సెక్టర్లోనే మార్కెట్ లీడర్. సో ప్రెజెంట్ అయితే కనుక ఆల్మోస్ట్ అన్ని పెయింట్ సెక్టర్ స్టాక్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆయిల్ కంపెనీస్ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇవి బెస్ట్ టైం అక్యూములేషన్ స్టార్ట్ చేసుకోవడానికి లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక సో 3400 రూపీస్ స్టాక్ కాస్త మంచి ఫాల్లో మనకి దొరుకుతుంది అనమాట. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ప్రెజెంట్ లెవెల్స్ దగ్గర కూడా చేసుకోవచ్చు. లేదా ఇంకా ఫాల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కనుక 2000 నుంచి 2100 రీజన్లో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే 1750 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. మార్కెట్ క్రాష్ ఆ టైంలో సో ఆ రీజన్ నుంచి ఈ పర్టికులర్ స్టాక్లో మంచి రివర్సల్ వచ్చిందనమాట. 1750 ఆ లెవెల్ కూడా కొంత స్ట్రాంగ్ రీజన్ అనమాట. ఎవ్రీ 250 పాయింట్స్ డౌన్లో అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈవెన్ ప్రెజెంట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కొంత క్వాంటిటీ. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఏషియన్ పెయింట్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్స్ డిస్కస్ చేసే ముందు మీరు ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో ఏంజల్ వన్ ఎలిజిబుల్ లింక్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలో తెలియకపోతే కనుక ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ కింద డిస్క్రిప్షన్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మనకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేయడం జరుగుతుంది. సో ఏ స్టాక్ స్పీకింగ్ కానీ ఏదైనా సరే మీకు కావాలనుకుంటే హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అది మనకి అకౌంట్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి 9th స్టాక్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ మనకి 1900 రూపీస్ స్టాక్ కాస్త రీసెంట్ టైమ్స్లో చాలా బాగా పెరిగిన స్టాక్. అంతేకాకుండా ఫ్యూచర్ ఉన్న స్టాక్ లాస్ట్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో సో మంచి ఫ్యూచర్ ఉన్న స్టాక్ అనమాట. సో ఆల్మోస్ట్ మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ రీజన్ నుంచే మంచి రివర్సల్ కూడా వచ్చింది. మళ్ళీ కూడా ఫాలో అవుతుంది. సో 1350 నుంచి 1400 ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ చూస్తే కనుక 1000 లెవెల్, 1000 నుంచి 1050 రీజన్లో సో ఇంకొంత క్వాంటిటీ యాడ్ అయినా చేసుకోవచ్చు. సో ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయండి. ఎవరైతే కేపీ టెక్నాలజీస్ని 500, 600, 700 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశారో ఖచ్చితంగా హోల్డ్ చేయండి. చాలామంది అడుగుతున్నారు మేము ఇన్వెస్ట్మెంట్ లో లెవెల్స్ దగ్గర చేసాం హోల్డ్ చేయొచ్చా. లాంగ్ టర్మ్ పర్పస్ లైక్ 5 to 8 ఇయర్స్ వ్యూ ఉన్నా సరే ఖచ్చితంగా హోల్డ్ చేయండి. చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీఐ గ్రీన్ గైస్. సో కేపీఐ గ్రీన్లో అంత హెవీ మూమెంటం లేదు. ఎందుకంటే చాలా టైమ్స్ దీంట్లో మనకి ప్రాఫిట్ బుకింగ్స్ జరిగాయి. ఆ తర్వాత స్ప్లిట్స్ అన్నారు, బోనస్ అన్నారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత స్టాక్లో ఖచ్చితంగా సో చాలామంది ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయ్యారు. రీసెంట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ బట్టి చాలా బాగా పెరిగాయి అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 750 రూపీస్ దగ్గర నుంచి కూడా ప్రజెంట్ 500 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో వెయిట్ చేయండి, ఫర్దర్ ఫాల్ గురించి వెయిట్ చేయండి. ఇప్పుడు దాకా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోకపోయి ఉంటే కనుక ఈ స్టాక్ మీరు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కూడా లాంగ్ రన్లో మనం కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 500, 400 ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని డిప్స్లో యాడ్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్స్ ఇంకా ఫాలో అవడానికి రెడీ అవుతున్నాయి. సో ఖచ్చితంగా బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ తర్వాత మార్కెట్లో మ్యాక్సిమం కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మార్కెట్లో బుల్ రన్ నడుస్తుంది. ఖచ్చితంగా కరెక్షన్స్ వస్తే కరెక్షన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మనకి
10th స్టాక్ అనమాట కేపీఐ గ్రీన్. సో ఇవన్నమాట 10 స్టాక్స్ ఏవైతే ఫండమెంటల్స్ చాలా బాగుండి కొన్ని కరెక్షన్స్లో హెవీ కరెక్షన్స్ దొరుకుతున్నాయి, కొన్ని డీసెంట్ 15-20% కరెక్షన్లో దొరుకుతున్నాయి అనమాట. సో ఫస్ట్ స్టాక్ మనం డాబర్ ఇండియా డిస్కస్ చేస్తాం, సెకండ్ పిల్లైట్ ఇండస్ట్రీస్, థర్డ్ వన్ మ్యాజ్డాక్, ఫోర్త్ వన్ హీరో మోటోకాప్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కోల్పాల్, సిక్స్త్ వన్ వచ్చేసరికి టాటా మోటార్స్, సెవెంత్ వన్ వచ్చేసరికి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎయిత్ వన్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్, నైన్త్ వన్ వచ్చేసరికి కేబిట్ టెక్నాలజీస్, అలాగే 10th వన్ వచ్చేసరికి కేపీఐ గ్రీన్ గైస్. సో ఇవన్నమాట స్టాక్స్. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోయింటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా అడగొచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.